హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ తారక్. ప్రస్తుతం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అయితే నడుస్తుంది. అయితే దీంట్లో విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడట్లేదు అనేది మాత్రం ఇప్పుడు చాలా పేపర్స్‌లో హెడ్‌లైన్స్ కింద వస్తుంది. అంటే ఒక మనిషి లేకపోతే ఏమవుతది ఈ 11 మెంబర్స్ టీమ్‌లో అనేది చాలామంది అడుగుతున్న క్వెషన్. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి సుధీర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సుధీర్‌జీ. హాయ్ తారక్. ఇప్పుడు ఆన్‌గోయింగ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ చూస్తున్నాం. ఫస్ట్ 2 టెస్ట్ సిరీస్‌లకి 2 మ్యాచ్‌లకి విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు. బట్ అది ఇప్పుడు ఈరోజు ప్రతి సెంటర్ అంటే మన స్పోర్ట్స్ కాలమ్ చూసుకుంటే కనుక అదే మెయిన్ ఆర్టికల్ కింద ఉంటుంది. అంటే విరాట్ కోహ్లీ మొన్నటిదాకా రిటైర్మెంట్ ఇచ్చేస్తే బాగుంటుందని మాట్లాడినోళ్ళే ఇప్పుడు ఒక 2 మ్యాచ్లు లేడనేసరికి ఈ సిరీస్ పరిస్థితి ఏంటి, లేకపోతే ఇండియా పరిస్థితి ఏంటి, ఇలా మాట్లాడే ఒక హెడ్లైన్స్ లాగా కాదు. ఏంటి రీజన్ ఏంటంటారా అసలు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్లేయర్కైనా కొన్ని పర్సనల్ అవి ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సో ఆ పర్సనల్ కారణాల వల్లనే అతడు 2 టెస్ట్ మ్యాచెస్లో ఆడటం లేదని క్లియర్గా చెప్పినప్పుడు ఎవ్రీబడి హ్యాస్ టు రెస్పెక్ట్ ఇట్ యాక్చువల్లీ. సో బీసీసీఐ కూడా దాన్ని రెస్పెక్ట్ చేసింది, ద్రావిడ్ కూడా దాన్ని రెస్పెక్ట్ చేశాడు యాజ్ అ కోచ్గా. టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మ కూడా రెస్పెక్ట్ చేశాడు. సడన్గా తీసుకున్నటువంటి డిసిషన్, బికాస్ అతడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసలు యాక్చువల్గా బికాస్ హీ వాంటెడ్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ 2 టెస్ట్ మ్యాచెస్. కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, హ్యారీ బ్రూక్ లేడు ఇంగ్లాండ్ టీంలో ఇంక్లూడ్ అయిన తర్వాత ఈ వాజ్ ఇమీడియట్గా అతడు డిసైడ్ చేసుకున్నాడు ఆడకపోవడానికి. సో ఐ థింక్ పర్సనల్ రీజన్స్ను మనం డెఫినెట్లీ రెస్పెక్ట్ చేయాల్సిందే. బట్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్కి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే నేను అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2020లో కూడా ఆఫ్ఘనిస్తాన్ తోటి అతన్ని ఆడించారు అంటే క్లియర్ ఐడియా అయిందంటే బీసీసీఐది అమెరికాలో జరిగే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ విల్ బి దేర్ అనేటువంటి ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నారు. ఒకవేళ లేదు అంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక చిన్న టీంతో ఆడుండేవాళ్ళు కాదు. బికాస్ ప్లెంటీ ఆఫ్ క్రికెట్ ఆడారు, వరల్డ్ కప్ ఆడారు, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఆడి వచ్చిన తర్వాత ఆ ప్రాక్టీస్ కూడా లభించింది. సో ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా ఇండికేషన్స్ ఏమి ఇస్తున్నారు అంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మాస్ కెరియర్ విల్ బి కంటిన్యూయింగ్ అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు అమెరికాలో వరల్డ్ కప్లో అయితే ఉండాల్సిందే 2020లో అనేది. సో 2020లో ఉన్నప్పుడు టెస్ట్ మ్యాచెస్లో విరాట్ కోహ్లీని ఎందుకు మిస్ చేసుకుంటారు? విరాట్ కోహ్లీ లేకపోవడం అనేది మీరు అన్నట్టుగా డెఫినెట్లీ ఒక బిగ్ బ్లోనే ఏ టీంకైనా కానీ. అంటే అతను లేకుండా టెస్ట్ మ్యాచెస్ గెలవలేదా అంటే దేర్ ఆర్ చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, టెండూల్కర్ లేనప్పుడు కూడా, ఇంజరీగా ఉన్నప్పుడు కూడా ఇండియా 100 మ్యాచెస్ యాక్చువల్లీ. సో ధోని లేనప్పుడు గెలిచారు, గంగూలీ లేనప్పుడు గెలిచారు. బట్ అంటే ఇండిస్పెన్సిబుల్ అన్నటువంటి సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియన్ టీమ్. ఎందుకంటే ఎవరు ఒకరు మిస్ అయినా కూడా ఆ ప్లేస్ కోసం ఒకరికి ఇద్దరు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అబ్సల్యూట్లీ. అంటే మీరు అన్నట్టుగా ఒక ప్లేయర్ యొక్క ప్రభావం డెఫినెట్లీ ఉంటుంది. ఒక ప్లేయర్ అలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు కనుక. అంటే మెయిన్గా ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు అవుతాడంటే బికాస్ విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో ఛాంపియన్ అతనికి. అండ్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి వరల్డ్ కప్లో కూడా 700+ రన్స్ స్కోర్ చేశాడు. టెరిఫిక్ ఫామ్లో ఇండియా ఫైనల్లో రావడానికి తన యొక్క కాంట్రిబ్యూషన్ కనబడింది. ఇండియా యాజ్ ఎ టెస్ట్ టీమ్గా ఎదగడానికి కూడా విరాట్ కోహ్లీస్ రోల్ కెనాట్ బి ఫర్గాటన్ యాక్చువల్లీ. వన్ డే మ్యాచెస్లో టెస్ట్ యాజ్ ఎ క్యాప్టెన్గా ట్రెమెండస్ సక్సెస్ సాధించాడు. ధోని తర్వాత ఒక మంచి లీడర్గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత రోహిత్ అతన్ని ఇన్స్పైర్ తీసుకున్నాడు కూడా విరాట్ కోహ్లీని. ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ వాళ్ళందరూ కూడా అతన్ని ఇన్స్పైర్ చేసుకుంటారు. ఒక గతంలో ఎప్పుడైతే 90 తర్వాత సచిన్ టెండూల్కర్ లాగా ఆడాలి అని అందరూ అనుకునేవారు, ఇప్పుడు కూడా ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా తారక్, ఈవెన్ పాకిస్తాన్లో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఇప్పుడు ఎవరైనా క్రికెట్ బ్యాట్ పట్టుకొని దిగినప్పుడు కూడా ఐ షుడ్ బ్యాట్ లైక్ విరాట్ కోహ్లీ అన్నటువంటి ఒక క్వాలిటీ ప్లేయర్ అతను. బట్ అతన్ని డెఫినెట్లీ మిస్ అవుతారు, మిస్ కారని కాదు. అంటే ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా కొంచెం డామినెన్స్ కనబరచగలని ఫస్ట్ 1-2 డేస్లో. బట్ కాకపోతే ఏంటంటే విరాట్ కోహ్లీ ఆబ్సెన్స్ అనేది యంగ్ ప్లేయర్స్కి అనేది ఒక ఇది కదా. అంటే వాళ్ళు ఉండుంటే వాళ్ళకి విరాట్ కోహ్లీ అంటే హీఈస్ ఆన్ ద గ్రౌండ్లో ఇతను ఉన్నప్పుడు ఆడుంటే కనుక వాళ్ళకి దాని ఎక్స్పీరియన్స్. నో డౌట్ అతను రోల్ మోడల్ కదా. మేము ఇప్పుడు విరాట్ కోహ్లీ డెవలప్ అయినప్పుడు కూడా మనం ఒక ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. మనం అతను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, ద్రావిడ్ వీళ్ళందరూ ఉన్నారు. గంగూలీ అంటే అయిపోయింది, ధోని ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా విరాట్ కోహ్లీ మీరు అన్నట్టుగా అతనికి ప్లేయింగ్ 11లో ఛాన్సెస్ లేకపోయినా కానీ ఈ లర్న్ట్ ఏ లాట్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ. ఒక్కొక్క థింగ్ సచిన్ నుండి ఏం నేర్చుకున్నాడు, డిసిప్లిన్, కాన్సన్ట్రేషన్, లేకుంటే సేవాగ్ నుంచి ఏం నేర్చుకున్నాడు, లక్ష్మణ్ నుండి ఏం నేర్చుకున్నాడు అనేవి చాలా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు కలిపితేనే ఒక విరాట్ కోహ్లీ తయారు కాగలిగాడు అసలు యాక్చువల్గా. సో మీరు అన్నట్టుగా అంత క్వాలిటీ, అంత ట్రెమెండస్ ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అటు ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఇప్పుడు చాలా అరుదుగా ఉంటారు. 2020లో కూడా సెంచరీ సాధించినటువంటి ఆ పేరు తెచ్చుకున్నాడు అసలు. అతనికి అది
లాస్ట్ ఆస్ట్రేలియాలో జరిగిన T20 వరల్డ్ కప్ వరకు దట్ వాజ్ మిస్సింగ్ యాక్చువల్లీ. ఎస్ అప్పుడు కూడా సెంచరీ దట్ అగైన్స్ పాకిస్తాన్ బ్రహ్మాండంగా ఆడాడు. సో ఆల్ ఫార్మర్స్లో సెంచరీస్ సాధించాడు, ఆల్ ఇండియన్ టీమ్స్ను లీడ్ చేస్తూ వచ్చాడు వన్డేలో, T20లో, తర్వాత టెస్ట్ మ్యాచెస్లో. ఎస్ సో అటువంటి ప్లేయర్ను డెఫినెట్లీ మిస్ అవుతారు. అటువంటి ప్లేయర్ లేకపోవడం అనేది మీరు అన్నట్టుగా యంగ్స్టర్స్కు డెఫినెట్లీ కొంతవరకు అది, బికాస్ కోహ్లీని చూసి నేర్చుకునేటివి చాలా చాలా ఉంటాయి. బట్ ఓన్లీ 2 టెస్ట్ మ్యాచెస్గా మిస్ అవుతున్నారు కదా. యా మేబీ ఈ షుడ్ బి బ్యాక్ యాక్చువల్లీ. ఎస్ బట్ ఈ తర్వాత టెస్ట్ సిరీస్ ఏం లేదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇండియాకు ఐపీఎల్ అనేది స్టార్ట్ అయితే ఐపీఎల్ తర్వాత వెంటనే ఒక 4 days ఐపీఎల్ ఫైనల్ ఎవరు ఆడతారో తెలియదు, కానీ ఫైనల్ ఆడిన టీంలో ఒకవేళ వీళ్ళందరూ ఉన్నట్లయితే ఐ థింక్ దే హ్యావ్ టు రష్ టు అమెరికా అండ్ వెస్టిండీస్. ఎందుకంటే అప్పుడు అక్కడనే నెక్స్ట్ వరల్డ్ కప్ జరుగుతుంది కనుక ఐ థింక్ అప్పుడు టైం అనేది కూడా ఉండదు. బట్ నెక్స్ట్ 3 matchesకి అయితే ఆడే ఛాన్సెస్ లేకపోలేదు. విశాఖపట్నం తర్వాత రాజ్కోట్లో మ్యాచ్ ఉంది, తర్వాత రాంచీలో మ్యాచ్ ఉన్నది, ధర్మశాలలో టెస్ట్ మ్యాచ్ ఉంది. సో ఇట్స్ అ లాంగ్ సిరీస్ యాక్చువల్లీ, 5 match సిరీస్ కనుక మేబీ ఫస్ట్ 2 matchesలో అతడు కొంచెం విశ్రాంతి కోరి ఉంటాడు, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీ షుడ్ రెస్పెక్ట్ దట్ యాక్చువల్లీ. హోప్ దట్ విల్ బి బ్యాక్ విత్ ద బ్యాంగ్ అగైన్. ఎస్ ఎస్ మీరు అన్నట్టు అంటే మనం పర్సనల్ ఒపీనియన్స్ అనేది, మనం పర్సనల్ నీడ్స్ అనేది కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి మళ్ళీ మీరు అన్నట్టు ఒకసారి టీంలోకి వస్తే కనుక మళ్ళీ కుర్రాళ్ళందరూ కూడా కాస్త నేర్చుకునే ఛాన్స్. ఒకటే ఏంటంటే అంటే వచ్చిన తర్వాత టెస్ట్ మ్యాచెస్ ఎన్ని ఆడతాడో అనేది దట్ ఫ్యూచర్ విల్ టెల్ యాక్చువల్లీ. బట్ టెస్ట్ మ్యాచెస్లో మాత్రం సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ అన్ని కూడా అతడు బ్రేక్ చేస్తూ వచ్చా, కానీ టెస్ట్ సెంచరీస్ మాత్రం నేను అనుకుంటాను కోహ్లీకి ఆ ఛాన్స్ అయితే కనబడటం లేదు. బికాస్ ఇఫ్ హీ హ్యాస్ టు గో టు దట్ ఫిగర్, కనీసం అతడు నెక్స్ట్ ఒక 50-60 టెస్ట్ మ్యాచెస్ ఆడాలి. బట్ 50-60 టెస్ట్ మ్యాచెస్ ఆడాలంటే కనీసం ఇంకొక 5-6 ఏళ్ళు ఆడాలి, 5 years. బట్ ఎస్ డన్ అంటే ఎస్ బ్రోకన్ ఎవ్రీ రికార్డ్, అందులో కూడా డౌట్ లేదు. అది ఒక్కటే అతన్ని దూరం చేస్తుంది కావచ్చు, కానీ బట్ ఉన్న సమయంలో మాత్రం ఆల్ రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టి తర్వాత తన రికార్డ్స్ ఎవరైనా బ్రేక్ చేస్తారన్నటువంటి ఒక క్వశ్చన్ మార్కే ఉంచబోతాడు. కానీ విరాట్ కోహ్లీ ఈజ్ రెస్పెక్టెడ్, లవ్డ్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. బట్ ఇండియా విల్ మిస్ హిమ్ యాక్చువల్లీ. అంటే యంగ్స్టర్స్ మీరు అన్నట్టుగా డెఫినెట్లీ అతని సర్వీసెస్ మిస్ అవుతారు. బట్ ఈ విల్ బి బ్యాక్ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్.